आईटी पार्क बनेगा क्या? ये खेल चलता रहेगा क्या? क्या ये भारत के संविधान का सम्मान है क्या? क्या ये बाबा साहब आंबेडकर की भावनाओं का आदर है क्या? మిత్రులారా, ఒకవైపు భారతీయ జనతా పార్టీ ఫుడ్ పార్కులు టెక్స్టైల్ పార్కుల గురించి మాట్లాడుతుంది. వరంగల్లో కూడా మెగా టెక్స్టైల్ పార్క్ మంజూరు చేయడం జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గాని బీఆర్ఎస్ పార్టీ గాని బుజ్జగింపు రాజకీయాలు చేస్తా ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఒక అడుగు ముందుకెళ్లి టెక్నాలజీ విషయంలో కూడా బుజ్జగింపు ఆలోచన చేస్తా ఉంది. మీరు చూశారు ఎప్పుడైనా భారతదేశంలో ఎక్కడైనా కూడా మతం పేరుతో ఐటీ పార్కులు పెట్టించినటువంటి పరిస్థితి ఉన్నదా? కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణలో మతం పేరు మీద ఐటీ పార్కులు పెడతామని చెప్పడం ఏదైతున్నదో చాలా సిగ్గుచేటు. ఇది ఓట్ల ఆట ఆడుతా ఉన్నారు. ఇది భారత రాజ్యాంగానికి ప్రమాదకరము. ఇంత దుర్మార్గంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తా ఉంది. నా కుటుంబ సభ్యులారా, बीजेपी का हर प्रयास है कि आपके पैसे बचें, आपकी कमाई का सही इस्तेमाल हो। पहली बार देश में मुफ्त राशन देने की योजना, मुफ्त चावल देने की योजना हमने शुरू की। और इतना ही नहीं, अब तो इसे मैं आगे 5 साल तक मुफ्त देने का संकल्प कर चुका हूं। देश के इतिहास में पहली बार आयुष्मान भारत योजना के तहत मुफ्त इलाज की व्यवस्था बीजेपी सरकार ने की। मुफ्त भोजन, मुफ्त इलाज। दुनिया भर में मुश्किल चुनौतियों के बावजूद केंद्र की बीजेपी सरकार ने पेट्रोल डीजल के दाम घटाए और बीजेपी सरकारें राज्यों में जहां जहां है, उत्तर प्रदेश हो, गुजरात हो, हरियाणा हो, महाराष्ट्र हो, गोवा हो, सब जगह पे बीजेपी की राज्य सरकारों ने वैट घटाया। लेकिन बीआरएस सरकार ने वैट नहीं घटाया, आपको राहत नहीं दी। पेट्रोल डीजल ధరలు తగ్గాలా వద్దా? बीजेपी की सरकार बनते ही इस पर एक्शन लिया जाएगा। जनता के हित में फैसला लिया जाएगा। మిత్రులారా, మీ డబ్బులు ఆదా కావాలని భారతీయ జనతా పార్టీ ప్రయత్నం. మీ ఖర్చు తగ్గించాలి, మీకు మేలు జరగాలని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. మీ సంపాదనంతా ఉపయోగపడాలని కోరుకుంటున్నాం. మొదటిసారిగా ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా భారతదేశంలో ప్రతి పేదవాడికి 5 కేజీల బియ్యము ఉచితంగా ఇస్తున్న విషయం మీకు తెలుసు. దీన్ని ఇప్పుడే కాదు, వచ్చే 5 సంవత్సరాల వరకు కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి 5 కేజీల బియ్యము భారత ప్రభుత్వము గ్రామాలలో కుగ్రామాలలో ఉన్నటువంటి వాళ్లకు అందించబోతా ఉన్నాము. దేశ చరిత్రలో మొదటిసారి పిఎస్ ఆయుష్మాన్, ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ కింద పేదలకు ఉచితంగా వైద్య సహాయం అందిస్తా ఉన్నాము. పేదవాడికి ఉచితంగా ఆహారము, పేదవాడికి ఉచితంగా వైద్యము, ఇది నా లక్ష్యము అని ప్రధానమంత్రి గారు చెప్తా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ ధరలు తగ్గితే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము కొంత మేరకు ధరలు తగ్గించింది. అంతేకాదు అన్ని రాష్ట్రాలు కూడా, మహారాష్ట్ర, గోవా లాంటి బీజేపీ ప్రభుత్వాలన్నీ కూడా ఈరోజు పెట్రోల్ ధర తగ్గించాయి. ధరలు తగ్గించినటువంటి రాష్ట్రం ఏదైనా ఉండదంటే దుర్మార్గమైనటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వము, కేసీఆర్ ప్రభుత్వము అని మనం చేస్తా ఉన్నాను. అందుకే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాగానే పెట్రోల్ ధరలు వెంటనే తగ్గిస్తామని మనం చేస్తా ఉన్నాను. నా कुटुंब सभ्युलारा, तेलंगाना के लोगों को
एक बात हमेशा याद रखनी चाहिए, बीआरएस और कांग्रेस ये एक दूसरे की कार्बन कॉपी है। केसीआर सोच और अप्रोच दोनों से ही कांग्रेस ही है और कांग्रेस को पड़ने वाला हर वोट सीधा बीआरएस को ही जाएगा। कांग्रेस को पड़ने वाला हर वोट यहां परिवारवाद, करप्शन और तुष्टीकरण को ही मजबूत करेगा। इसलिए बीआरएस के कुशासन का विकल्प सिर्फ और सिर्फ बीजेपी है, सिर्फ और सिर्फ बीजेपी है। మిత్రులారా, తెలంగాణ ప్రజలు ఎల్లప్పుడూ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని మనం చేస్తా ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటే. ఒకటి జిరాక్స్ కాపీలు మాత్రమే. కాంగ్రెస్ గాని బీఆర్ఎస్ గాని జిరాక్స్ కాపీలు మాత్రమే. అందుకే కేసీఆర్ ఆలోచనలో కేసీఆర్ ఎప్పుడు కూడా కాంగ్రెస్ గురించి ఆలోచన చేస్తాడు. కాంగ్రెస్ వేసేటువంటి ప్రతి ఓటు బీఆర్ఎస్ కు వేసినట్టే బీఆర్ఎస్ కే వెళ్తుంది. కాంగ్రెస్ వేసేటువంటి ప్రతి ఓటు కుటుంబ పాలనకు, అవినీతికి, బుజ్జగింపు రాజకీయాలకు, కువాన రాజకీయాలకు బలోపేతం చేస్తుంది. అందుకే బీఆర్ఎస్ కు సరైనటువంటి ప్రత్యామ్నాయము ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే తెలంగాణలో నిలబడుతుందని మనం చేస్తా ఉన్నాను. నా కుటుంబ సభ్యులారా, बीआरएस और कांग्रेस में एक और समानता है। ये दोनों पार्टियां सोशल जस्टिस, सामाजिक न्याय के बिल्कुल खिलाफ है। आज 26 नवंबर जब देश संविधान दिवस मना रहा है तो हमें ये भी याद रखना है कि केसीआर ने बाबा साहब के बनाए संविधान को बदलने की बात करके बाबा साहब का और संविधान का अपमान किया था। कांग्रेस ने बाबा साहब आम्बेडकर की राजनीति खत्म करने के लिए जोर लगाया, उन्हें भारत रत्न भी नहीं दिया। जबकि बीजेपी है जिसकी बाबा साहब के पंचतीर्थ बनाने का गर्व हासिल है, कि कांग्रेस ने यहां कभी भी एससी